పద్మావతి అయితే బయట అలా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అంటూ పాట పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రమాదిత్య వస్తాడు. విక్రమాదిత్య రాగానే పద్మావతి అయితే తన డాన్స్ని ఆపేస్తుంది. అది చూసి విక్కీ అయితే, ఏంటి మేడం గారు, ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీనెస్కి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో పద్మావతి అయితే ఇలా అంటుంది, సారు మా అక్క నాతో మాట్లాడుతున్నారు సారు, మా అక్క నాతో తిరిగి ఈ అన్ని మాటలు మాట్లాడుతుంది, నా నా ప్రేమను అర్థం చేసుకుంది సారు, నాకు అది చాలు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి. అది విని విక్కీ అయితే, అవునా, సరే, చాలా మంచిదే, దీనికి మరి మాకు గిఫ్ట్లు ఏమీ లేవా నువ్వు హ్యాపీనెస్కి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే విక్కీ చెంపపైన ముద్దు పెట్టేస్తుంది. అది చూసి విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పద్మావతి ముద్దు పెట్టేసి, ఇదే సారు మీకు ఇవ్వబోయే గిఫ్ట్, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను, ఎలా ఉంది సారు నా గిఫ్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక పద్మావతి ముద్దు పెట్టడంతో విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా షాక్లోనే ఉండిపోతాడు. ఇక పద్మావతి విక్కీకి ముద్దు పెట్టేయగానే, సారు చెప్పండి సారు, నా గిఫ్ట్ బాగుందా, ఎలా ఉన్నది అని చెప్పి పద్మావతి అయితే విక్కీని అడుగుతూ ఉంటుంది. దాంతో విక్కీ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.